హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రండి ఎక్స్ప్లోర్ చేసాం. ఈరోజు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్తోని మీ ముందుకు ఇది వచ్చేసి చేకూరు దగ్గర కన్హా శాంతివనం అండి. ఇది చాలా 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 ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఎవరికైనా మొక్కలు ప్లాంట్స్ అలా పర్చేస్ చేయాలి అనుకున్నా, లేకపోతే అలా గ్రీనరీలో ఒక డే అంతా పిక్నిక్ లాగా స్పెండ్ చేయాలి అనుకున్నా మీరు ఈజీగా అక్కడికి లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చండి. ఎంట్రీ ఫీజ్ అయితే ఏముండదు. అండ్ మనకి చాలా చాలా ఉంటుంది అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి. పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. బికాజ్ చాలా గ్రీనరీ ఉంటుంది, ప్లేస్ చాలా ఉంటుంది ఆడుకోవడానికి. అండ్ కిడ్స్ ప్లే సెక్షన్ ఉంటుంది, అండ్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అక్కడ క్యాంటీన్స్ కానీ ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ ఇది చాలా చాలా నేచర్కి దగ్గరగా ఉండే ప్లేస్ అండి. అండ్ మీకు ఏమైనా మొక్కలు నచ్చినా కూడా ఇక్కడ నర్సరీ ఉంటుంది. ఆ నర్సరీకి లోపల లొకేషన్ పెట్టుకొని మీరు వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి శాంతివనం కన్హా. అండ్ ఈ ప్లేస్ మోస్ట్లీ అయితే గ్రీనరీ కోసం అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మొక్కలు చాలా బయట కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్లోనే మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కనుక్కోవాలి అనుకుంటే గూగుల్లో మీరు కన్హా శాంతివనం చేగూరు అని చెప్పేసి టైప్ చేసినా కూడా వాళ్ళ మొబైల్ నెంబర్స్ కానీ వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ కానీ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో మీరు అక్కడ కాల్ చేసి కూడా వాళ్ళని డీటెయిల్స్ కనుక్కోవచ్చు, టైమింగ్స్ అండ్ ఇప్పుడు మనమైతే ఒకసారి నర్సరీని ఎక్స్ప్లోర్ చేసాం. చూసారా, ఇక్కడ వెరైటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అవుట్డోర్ ప్లాంట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చాలా 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 వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ హ్యూజ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీలో మనకి కనిపిస్తాయి. ఎంత క్వాలిటీగా ఉన్నాయో ప్లాంట్స్ కూడా మనకి చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ దాని ప్రైస్ కూడా కింద మనకి పెట్టేసి ఉంచుతారండి. ఏమైనా డౌట్ ఉన్నా కూడా అక్కడ వాళ్ళు సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం కనుక్కోవచ్చు. మోస్ట్లీ అయితే మనకి ఇండోర్ ప్లాంట్స్ కోసం కానీ, లేకపోతే అలా పిల్లల్ని పిక్నిక్కి తీసుకెళ్ళినట్టు కానీ అలా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఒక్కసారైనా మనం ఈ ప్లేస్ అయితే విజిట్ చేయాలండి. బికాస్ మనకి అలా నేచర్లో నడుస్తున్నా, అలా గ్రీనరీలో నడుస్తున్నా, ఒక పార్క్లో నడిచిన ఫీలింగ్ అయితే మనకి వస్తుంది. అండ్ ఇక్కడైతే మనకి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఈ ప్లాంట్స్ పేర్లు అయితే నాకు పర్టికులర్గా తెలియదు, బట్ ఇవైతే ఇండోర్ ప్లాంట్స్. ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒకసారి అయితే విజిట్ చేయండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. మీరు ఒకసారి వెళ్ళే ముందు గూగుల్లో అక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. డిపార్ట్మెంటల్ స్టోర్ కూడా ఉంటుంది. మీరు ఏమైనా గ్రాసరీస్ అట్లా ఏమైనా పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా కూడా. అండ్ ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. అండ్ మీరు అక్కడ స్టే చేయాలి అనుకుంటే రూమ్స్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు బిఫోరే. అండ్ ఇది మోస్ట్లీ వచ్చేసి గ్రీనరీ ఎక్స్ప్లోర్ అండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలామందికి ఈ మధ్యలో బయట అలా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, అలా ప్లేసెస్కి ఎక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి కొంచెం అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఇది ఒక ప్లేస్ అయితే మనం సజెస్ట్ చేసుకోవచ్చు. బికాజ్ ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ ట్రాఫిక్ అట్లా ఏమీ ఉండదు. అండ్ పిల్లలు కూడా ఈజీగా నేనైతే జస్ట్ ఇక్కడ నర్సరీ ఒక్కటే చూపిస్తున్నానండి. ఇంకా చాలా చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ డిఫరెంట్ ప్లేసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే శాంతివనంలో నర్సరీ మాత్రమే. అండ్ ఇది చూసారా, 80 రూపీస్కే ఈ ప్లాంట్ అవైలబుల్గా ఉంది. చాలా క్యూట్గా చిన్నగా ఉంది. అండ్ మన ప్లాంట్స్ మీకు బాగా నచ్చి అండ్ తక్కువ కాస్ట్లో ఉంటే మాత్రం మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆర్డర్ బేస్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వాళ్ళకి టమాటో ప్లాంట్స్ కానీ, ఇంకేదన్నా మీకు పర్టికులర్గా మ్యాంగో ప్లాంట్స్ కానీ, బనానా ప్లాంట్స్ కానీ, మీరు ఏ ప్లాంట్స్ అడిగినా కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మీరు కాల్ చేసి కూడా వాళ్ళకి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే జనరల్గా ఎక్స్ప్లోర్ కోసం అయితే ఈ ప్లేస్ అయితే మీకు చూపిస్తున్నాను. బికాస్ మనం పిల్లల్ని తీసుకొని అలా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. అండ్ మీ రిలేటివ్స్తో కానీ, నేబర్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ కూడా అలా బయటికి వెళ్ళొచ్చండి. 2-3 ఫ్యామిలీస్ అలా కలిసి కూడా మీరు ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయొచ్చు. బికాస్ ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం చాలా ఫన్ టైం ఉంటుంది. అండ్ కలిసి కూర్చొని తినడానికి కానీ, భోజనం చేయడానికి కానీ, అక్కడ గ్రీనరీలో టైం స్పెండ్ చేయడానికి కానీ చాలా 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 బాగుంటుందండి. అండ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయండి. ప్లాంట్స్ ప్లక్ చేయడం కానీ,
కానీ లేకపోతే ఫ్లవర్స్ ప్లక్ చేయడం కానీ అలాంటివి అయితే చేయకూడదు అక్కడ. అండ్ వెహికల్ స్పీడ్ కూడా చాలా స్లోగా డ్రైవ్ చేయాలి. అండ్ అక్కడ మనకి రెంటెడ్ పర్పస్ కూడా వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. స్కూటీస్, సైకిల్స్ అలా అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ చిన్న పిల్లలు కానీ గ్రాండ్ పేరెంట్స్ అలా ఉంటే మాత్రం వాళ్ళు వెహికల్ అలౌ చేస్తారు లోపలికి. లేదు అంటే మాత్రం లోపలికి వెహికల్స్ అయితే అలౌ చేయరు. ఎంట్రన్స్ దగ్గర పార్కింగ్ దగ్గర మనం పార్క్ చేసుకోవాల్సింది ఉంటుంది. అండ్ లోపలికి మనం ఎప్పుడైతే చిన్న పిల్లలు బేబీస్ అలా ఉంటే మాత్రం మనకి లగేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెహికల్స్ అయితే లోపలికి అలౌ చేస్తారు. ఒక ఐడి కార్డ్ అయితే ఇస్తారు స్టార్టింగ్లో. అండ్ వెళ్ళేటప్పుడు ఐడి కార్డ్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది చాలా చాలా ఉంటుందండి ఎక్స్ప్లోర్ చేయడానికి. మీకు టైం ఉంటే మాత్రం ఒక వీకెండ్ కానీ సండే కానీ మన హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ పిల్లల్ని తీసుకొని అయితే విజిట్ చేయండి. వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ కూడా చెప్తారు. అండ్ ఇదైతే నేను కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేశాను. ఒకసారి మీకు టైం ఉంటే మాత్రం ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి గూగుల్లో అయితే ఈ ప్లేస్ని సెర్చ్ చేసి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో మీరు మార్క్ చేసుకొని పెట్టుకోండి. మీ పిల్లల దగ్గర స్కేటింగ్స్ కానీ సైకిల్ కానీ ట్రైసైకిల్ కానీ అలాంటివి ఉంటే మాత్రం తీసుకెళ్ళండి. అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి చాలా స్పేస్ ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ గైస్ ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ హాల్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. బికాజ్ అది ఎంత పెద్దగా ఉంటుంది అంటే మీరు ఎక్స్ప్లోర్ చేయడానికే చాలా టైం పట్టేస్తుంది. దాంతోపాటు మీకు అక్కడ ఇంట్రెస్టింగ్ లైబ్రరీ కూడా ఉంటుంది. అండ్ మీరు పర్చేస్ చేసుకోవడానికి కుర్తీస్ కానీ ఇంకేమన్నా జ్యువెలరీ కానీ అక్కడ చాలా చాలా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకా అక్కడ విజిటింగ్ ప్లేస్ వచ్చేసి ఇంకొకటి డిపార్ట్మెంటల్ స్టోర్ కూడా ఉంటుంది. నర్సరీస్ ఇంకొక 2-3 నర్సరీస్ కూడా ఉంటాయి. అండ్ అక్కడ స్కూల్ కూడా ఉంటుంది. అండ్ పిల్లలకి ఆడుకోవడానికి ప్లే ఏరియా, అడల్ట్స్ కూర్చొని మెడిటేషన్ చేయడానికి ఒక మంచి ప్లేస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇలా చాలా ప్లేసెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. టైం ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. మాల్స్తో పాటు పిల్లలకి అప్పుడప్పుడు ఇలా గ్రీనరీ చూపిస్తే కూడా వాళ్ళు చాలా చాలా ఎక్స్ప్లోర్ అవుతారు. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు ఒక మంచి గ్రీనరీ ప్లేస్కి వచ్చామని చెప్పేసి. అండ్ మనలో కూడా చాలామందికి గ్రీనరీ అంటే చాలా ఇష్టం. వాళ్ళ కోసం అండి పర్టికులర్గా ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ అదర్ వీడియో.